నేటి నుంచి ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కొద్దిసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ కార్యక్రమం కూడా ప్రారంభించారు. అయితే గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారం కోసమే ఈ యొక్క ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈరోజే ఈ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. మేజర్గా మనం చూస్తున్నాం, మేజర్గా ఇటు కరీంనగర్ కానీ, కోరుట్ల, నిజామాబాద్, అదేవిధంగా జగిత్యాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు కూడా ఇటు ఖత్తర్తో పాటు అదేవిధంగా దుబాయ్, మస్కట్ కూడా బాధితులు కూడా వెళ్తుంటారు. అయితే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం కూడా తీసుకొచ్చారు. ఇటు ప్రజాభవన్లో కూడా ప్రత్యేకంగా సెల్ కూడా ఏర్పడడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా మీరు ప్రవాసీ ప్రజావాణి సెల్ పెట్టారు, ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గల్ఫ్ కార్మికుల బాధితులకు సంబంధించిన ఫ్యామిలీస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. మీరు ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది? ఇక్కడ ఈ సమస్యలు ఎప్పటి వరకు సాల్వ్ చేస్తారు? మేము ఇక్కడ ఎన్ఆర్ఐస్ నుంచి తీసుకున్న అప్లికేషన్స్ అన్ని జిఐడికి పంపిస్తాము, సెక్రటరియట్ నుంచి. అక్కడ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. జిఐడిలో ఎన్ఆర్ఐ సెల్ ఉంటుంది, వాళ్ళకు పంపిస్తాము, వాళ్ళు అక్కడ యాక్షన్ తీసుకుంటారు. ఎవ్రీ 1 వీక్ లోపల దాన్ని ఏందో అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఆన్లైన్లో మీకు తెలిసిపోతుంది. మేము ఆన్లైన్లో ఎంట్రీ చేసి ఎన్ఆర్ఐ సెల్కి పంపిస్తున్నాం అప్లికేషన్స్ అన్ని. అంటే ఎక్కువ ఏ సమస్యల గురించి ఎక్కువ దరఖాస్తు రావడం? ఎక్స్గ్రేషియా గురించి, వాళ్ళకు అక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఇబ్బందులు, వాళ్ళు శాలరీస్ ఇట్లా ఇవ్వకుండా వాళ్ళకి పని చేసుకోవడం, అలాంటి సమస్యలు వస్తున్నాయి. అక్కడ లేకుంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. హెల్త్ ఇష్యూస్ నుంచి వాళ్ళు చాలామంది ఉద్యోగాలు వదిలిపెట్టుకుని వస్తారు కాబట్టి దాని గురించి ఎక్కువ కంపన్సేషన్ గురించి అడుగుతుంటారు. అంటే ఎక్కువ మనం చూస్తున్నాం ఇక్కడ ఏజెంట్లు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా డబ్బులు కాజేసి కొంతమందికి ఇక్కడ ఓ పని చెప్పి అక్కడ ఓ పని చేస్తున్న పరిస్థితి ఉంది కదా. మరి ఏజెంట్లపై ఎన్ఆర్ఐసీలు కానీ ప్రవాసీ ప్రజావాణిలు కానీ ఆయన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? దాని గురించి ఇప్పటి వరకు అయితే కంపల్సరీ తీసుకుంటారు. మీకు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ముందు చేసుకునేదంతా అదే వాళ్ళకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది గవర్నమెంట్. చెప్పండి భయ్యా, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా కొంతమంది డబ్బులకు ఆశపడి ఏజెంట్లు కూడా దుబాయ్, మస్కట్ కూడా పంపిస్తున్నారు. ఇక్కడ పని చెప్తున్నారు, అక్కడ వేరే పని చెప్తున్నారు. కొంతమంది శాలరీ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ ఏజెంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? అంటే చాలామంది ఏజెంట్ మోసాలు అంటున్నారు కదా. అయితే మేమేమంటున్నామంటే ఏజెంట్ ఒక్కడే దీనిలో కల్పిట్ కాడు. ఎందుకంటే వెళ్తున్న వాళ్ళు కూడా సరైనటువంటి అవగాహన తీసుకొని ఏ దేశానికి వెళ్తున్నాం, ఏ కంపెనీకి వెళ్తున్నాం అనేది కూడా చాలా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించే మన తెలంగాణ ప్రభుత్వంలో టామ్కామ్ అని ఒకటి ఉంటుంది, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని. అది మన విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నటువంటి వాళ్ళకు శిక్షణ ఇస్తూ వెరిఫై కూడా చేస్తుంది. నాకు ఈ కంపెనీలో ఉద్యోగం వచ్చింది, ఈ కంట్రీలో వచ్చింది అని అడిగితే అక్కడ నుంచి మనకు వెరిఫై చేసి కూడా చెప్తారు మనం వెళ్ళొచ్చో లేదని. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత పని ఒకటి, చెప్పింది ఒకటి, చేయించేది ఒకటి అయినప్పుడు తప్పకుండా అంటే ఇక్కడ బ్యాక్ హోమ్కి కంప్లైంట్ చేస్తే మేము దాని మీద ఎక్స్టర్నల్ అఫైర్స్కి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది, దానికి రెఫర్ చేయడం ద్వారా వాళ్ళు సంబంధిత కాన్సులేట్ అధికారులకి ఇన్ఫార్మ్ చేస్తారు. అక్కడి నుంచి మనం అక్కడ కంప్లైంట్ చేస్తే సేమ్ మనకు ఏ కంప్లైంట్ అయితే ఏ ఎంబసీలో అయితే రిజిస్టర్ అవుతుందో ఆ కంప్లైంట్ని మనం ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని మళ్ళీ రిటర్న్ తీసుకురావడము. ఇన్ కేస్ చనిపోతే ఆ డిసీజ్డ్ ఫ్యామిలీ అంటాం, బేసిక్గా చనిపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా. అది డిసెంబర్ 7 తారీఖు నుంచి అంటే ప్రభుత్వం ఆవిర్భవించినప్పటి నుంచి గల్ఫ్లో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వబడుతుంది. సో అట్లాగే పిల్లలకి, చదువుకునే పిల్లలు, గల్ఫ్లో కార్మికుల పిల్లల్ని ఇక్కడ ఉండేటటువంటి స్కూల్స్లో అంటే గురుకుల్ స్కూల్స్లో వాటిల్లో కూడా రిజర్వేషన్ బేసిస్గా వాళ్ళకి ఒక అడ్మిషన్స్ ఇప్పించే ప్రక్రియ కూడా ఒకటి జరుగుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ కూడా ఉద్యోగ కల్పనలో టామ్కామ్ పనిచేస్తుంది. దీనికి నాట్ ఓన్లీ గల్ఫ్, ఇంకా కూడా ఎన్ఆర్ఐ అంటే మిగతా దేశాలు కూడా ఎలా ఇంక్లూడ్ చేయాలన్న అంశం మీద కూడా ఇంకో కమిటీ ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. ఆ కమిటీ సూచనల మేరకు త్వరలోనే ఒక మంచి కాంప్రహెన్సివ్ సిస్టమ్ని బిల్డ్ చేసే ప్రయత్నంలో రేవంత్ సర్కార్ ఉంది కనుక వీఆర్ హ్యాపీ అండ్ వీఆర్ ఎక్స్టెండింగ్ సిన్సియర్ థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గల్ఫ్ వెల్ఫేర్, గల్ఫ్ ఎన్ఆర్ఐస్ టు సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ క్యాబినెట్ మినిస్టర్స్. అంటే కొంతమంది అరబ్ దేశస్తులు కూడా కొంతమంది వాళ్ళను వెట్టి చాకరీ చేయించుకుని, అంటే పని చేయించుకుని వాళ్ళ జీతాలు కూడా ఇవ్వలేక వాళ్ళు కొడుతున్న పరిస్థితి చూస్తాం మనం. జనరల్గా ఈ మధ్యకాలం కూడా ఇలాంటి ఇన్సిడెంట్ కూడా జరిగిన పరిస్థితి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సెల్ కానీ ఎలాంటి ఏర్పాటు చేస్తుంది ఎన్ఆర్ఐ సెల్ కానీ? అయితే మీకు ఒకటి తెలియాల్సింది ఏంటంటే చాలామంది అంటే ఇది వచ్చే సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోస్ 15 లక్షల మంది పనిచేసేటటువంటి గల్ఫ్ దేశాలలో 15 మందికి ఇబ్బంది అయినప్పుడు 15 లక్షల మంది మీద ఆ ఇంపాక్ట్ పడబోతుంది కనుక ఆ 15 మందిని ఇలాంటి ఇబ్బంది రాకూడదనే మనం ఇవాళ ప్రవాసీ ప్రజావాణిని ఏర్పాటు చేసినాము. ఇంకొకటి మనం మీ ఛానల్ ద్వారా కూడా ఏం చెప్తున్నామంటే
గల్ఫ్ దేశాలకు కానీ మలేషియా కానీ ఇరాక్ ఇరాన్ వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ముందుగానే మీరు కనుక్కొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇబ్బంది పడి మీకు మా ఈడికి వచ్చాక మమ్మల్ని వెట్టి చాకరీ చేస్తున్నారని ఆ దేశాన్ని మనం బదలాం చేసి దానికంటే, ఇక్కడ ఏం చేయలేదని మనల్ని నిందించే దానికంటే మీరు వెళ్తున్నప్పుడే జాగ్రత్తలు పాటించి వెళ్తే మీకు, మీ కుటుంబ సభ్యులకు, రాష్ట్రానికి, దేశానికి, వాళ్లకు అందరికీ ఇది బాగుంటుందని చెప్పి నేను ఈ విషయాన్ని పర్టికులర్గా ప్రతి ఛానల్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాము. జాగ్రత్తలు పాటించి వెళ్ళండి. అవసరమై మీరు నిర్ణయం తీసుకుంటేనే వెళ్ళండి. ఎవరు ఫోర్స్ చేయరు. ఎవరు దీంట్లో మీరు వెళ్ళాలి అని చెప్పి ఫ్లైట్ ఎక్కియరు. వాళ్ళు ఇష్టంతోనే వెళ్తున్నారు. ఆడికి వెళ్ళిన తర్వాత పని నచ్చకపోతే నాకు జీతాలు ఇవ్వట్లేదు అని హరాస్మెంట్ సమ్వేర్ ఎక్కడో చోట ఉంది, కాదని లేదు. సో దాన్ని మనము ఓవర్కమ్ చేసుకొని, అందుకనే స్కిల్ ఎక్కువ పెంచాలనేది. ఇప్పుడు మన స్కిల్ యూనివర్సిటీ ఉంది, దాని ద్వారా స్కిల్డ్ పీపుల్ వెళ్ళాలి ఎక్కువ. ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఇంజనీర్, మెడికల్ స్టాఫ్, హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ సైడు, బ్యాంకింగ్ సైడు, రకరకాల రంగాలు ఉన్నాయి. మంచి రంగాలు, నైపుణ్యం గల రంగాలలో లక్షల ఉద్యోగాలు ఉన్నాయి గల్ఫ్లో. సో గల్ఫ్ కంట్రీస్ ఆర్ సేఫర్ కంట్రీస్. గల్ఫ్ కంట్రీస్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా నేను మీ ఛానల్లో కూడా చాలాసార్లు చెప్పాం, భరత్ గారితో కూడా మేము చెప్పాం కొన్ని సందర్భాల్లో, స్పెషల్ ఐటమ్ కూడా చేయమన్నాం. సో 15 మందికి జరిగిన సమస్యల్ని 15 లక్షల మంది మీద ఇంపాక్ట్ కాకూడదు. తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు, డాటా కూడా కలెక్ట్ చేయడం జరిగిందా? అయితే వాస్తవంగా ఇంతకుముందు డేటా లేదు. అంటే మనకు డేటా మీకు తెలుసు కదా, ఓన్లీ ఇమిగ్రేషన్లోనే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ డేటా కలెక్టింగ్కి వీఆర్ ప్లానింగ్. అంటే డేటాని ఎలా తీసుకోవాలి, గ్రామంలోనే ఎన్రోల్ చేసుకోవాలా, లేకపోతే టౌన్లో నుంచి వెళ్ళే వాళ్ళు టౌన్లో ఎన్రోల్ చేసుకోవాలా, హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు హైదరాబాద్లో ఎన్రోల్ చేసుకోవాలనేది ఒక సిస్టమ్ కూడా దాంట్లో బిల్డ్ చేయబోతున్నాం. ప్రతి సంవత్సరం మనకు ఒక డేటా ఉంటుంది, ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎవరు ఎక్కడో ఇరుక్కున్నారని చాలామంది అంటున్నారు కదా, జైళ్ళలో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇదంతా కూడా మనకు ఒక 6 నెలల సమయంలో వీ విల్ గెట్ అవుట్ ఆల్ ది డీటెయిల్స్. మనం చూస్తున్నాం కొంతమంది గల్ఫ్ దేశాలను చనిపోతే వాళ్ళ డెడ్ బాడీని రాష్ట్రంలోకి తీసుకురావడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో, కొంతమంది డెడ్ బాడీలు కూడా అక్కడే ఉన్న పరిస్థితి. దీనికోసం ఎన్ఆర్ఎస్ఎల్ ఏ రకంగా చర్యలు చేపడుతుంది? గుడ్ క్వశ్చన్. అయితే దీంట్లో ఏముంటుందంటే, తెలుగు స్టాఫ్ మనకు విదేశాలలో ఏ ఎంబసీలో చూసినా తెలుగు మాట్లాడే సిబ్బంది లేరు. మనం గతంలో కూడా చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినాం, తెలుగు మాట్లాడే సిబ్బందిని పెట్టమని చెప్పినాం. కనుక ఇప్పుడు ఏముంటుంది అని అంటే, అక్కడ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు, అక్కడ చనిపోయినటువంటి కార్మికుడు, ప్రవాసీడు ఎవరైతే ఉంటారో వాళ్ళ డెడ్ బాడీని విత్ ఇన్ షార్ట్ టైంలో, అంటే ఇక్కడ 2 రకాలు ఉంటుంది. చాలా మంది తెలియదు ఏంటంటే, ఇర్రెగ్యులర్ మైగ్రెంట్, రెగ్యులర్ మైగ్రెంట్ అంటారు. వీసా ఉండి చనిపోతే డెడ్ బాడీ పంపించడం చాలా ఈజీ. వీసా లేకుండా చనిపోయిన డెడ్ బాడీని పంపించాలంటే 3 నెలలు పడుతుంది. చాలామంది ఏమంటారు, 3 నెలలు అయింది డెడ్ బాడీ రాలేదు, ఇంకా 3 నెలలు అయింది డెడ్ బాడీ రాలేదు అంటే, దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. కేసు వేస్తాడు ఎంప్లాయర్, ఆ కేస్ క్లియరెన్స్ కావాలి, ఎన్ఓసి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావాలి, మెడికల్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి కావాలి, కస్టమ్స్ ఎన్ఓసి కావాలి, ఎయిర్లైన్స్ నుంచి, ఇట్లా ప్రతి రకరకాల సమస్యలు ఏర్పడతాయి. అందుకనే మీరందరూ కూడా సేఫ్ మైగ్రేషన్ అంటాం. పోయిన ప్రతి ఒక్కరు వీసాలో ఉండండి, వీసా లేకుండా ఇల్లీగల్గా స్టే చేయొద్దు అని చెప్పి మనం చాలా రకాలుగా చెప్పాం. ఆ ఇల్లీగల్గా చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ డెడ్ బాడీకి లేట్ అవుతుంది. ఆ ప్రాసెస్ని కూడా ఎలా అనేది కూడా మనం దాని మీద కూడా ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తానికైతే ఇటు ప్రవాసీ ప్రజావాణిలో ఇటు గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు ఇటు ఎన్ఆర్ఐల సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మరి ప్రతి మంగళవారంతో పాటు శుక్రవారం కూడా ఈ యొక్క ప్రవాసీ ప్రజావాణి సెల్ని కూడా ఏర్పాటు చేసింది కాబట్టి మరి త్వరలోనే గల్ఫ్ కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం కూడా చూపిస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ సాగర్తో సతీష్, జీ తెలుగు న్యూస్, ప్రజాభవన్ నుంచి.